బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి సింహరాశి 2026 ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి లగ్నంలో కేతు గ్రహ సంచారం బ్యాంకింగ్ సెక్టార్స్కి సంబంధించి లోన్లకు సంబంధించి అనుకూలమైనటువంటి టైం కాదు వీరికి. ఎందుకంటే కేతువు లగ్నంలో ఎప్పుడు సంచారం చేయొద్దు, 3, 6, 11 స్థానాల్లో మాత్రమే సంచారం చేయాలి. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి గురువు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తారు. అంటే బ్యాంకింగ్తో సంబంధం లేకుండా అవి పక్కకు పెడితే, ఒక ఆ సెక్టార్స్కి సంబంధించి పక్కకు పెడితే మిగిలిన అన్నీ కూడా ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, ఆదాయపరంగా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. అయితే మనం అన్నిటికంటే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ 2 గ్రహాల గురించి. ఎందుకంటే సింహరాశి వారికి అష్టమంలో శని, ఎప్పుడైనా సరే ఇది అష్టమ శని అని అంటారు. ఈ అష్టమ శని ప్రభావం ఏమవుతుంది అనంటే ఈ రాశి వారికి అష్టమ దృష్టితో వీక్షణం చేయడం వలన వచ్చేటువంటి దోషం ఏదైతే ఉందో అది గురువు వల్ల ఆ యొక్క దోషం అనేది పోతుంది. కొన్ని రకాలైనటువంటి పనులు మీరు చేసేటప్పుడు, ఉదాహరణకు చెప్పాలనంటే అప్పటి వరకు మీరు టచ్ చేయనటువంటి ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాని గురించి ఎవరైనా కామెంట్ చేయడం, ఇబ్బంది పెట్టడం, ఆపాలని ప్రయత్నించడం, కానీ అది ఎటువంటి అడ్డంకులు లేకుండా గురువు యొక్క అనుగ్రహంతో బయటపడడం, ముందుకు వెళ్ళడం, ఇదంతా కూడా మంచి సత్ఫలితం అని చెప్పొచ్చు. షష్టమంలో రాహు, అంతకు మునిపే చెప్పానండి మీకు 3, 6, 11 స్థానాలలో మనకు కుజుడు అనుకూలంగా ఉంటాడన్న. ఇప్పుడు ఇక్కడ మనకి సింహరాశి వారికి 6వ స్థానంలో కుజగ్రహ సంచారం ఉంది. 6వ స్థానంలో కుజగ్రహ సంచారం వలన భూమి ఏమైనా కొనడం, ఇల్లు కొనడం, అప్పు చేసైనా సరే కొనడం, అప్పు తీర్చడం, అలాగే భూ సంబంధిత క్రయ విక్రయ, భూమి అమ్మాలన్నా కొనాలన్నా రైతులకు కానీ చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేటువంటి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మనకు ఈ 6వ స్థానంలో సూర్యుడు కూడా 14వ తారీఖు వరకు ఉంటారు. ఎప్పుడైతే ఈ యొక్క 14వ తారీఖు దాటుకొని ఈ 14 తర్వాతకి ఎప్పుడైతే వెళ్తారో అప్పటి నుంచే ఏవైనా ఇబ్బందులు తప్ప 14వ తారీఖు వరకు కూడా సూర్యుడికి బాగుంటుంది. అలాగే బుధుడికి మాత్రం ఈ యొక్క 14వ తారీఖు వరకు బాగుండదు. సరే, సూర్యుడు బాగుంటుందని చెప్పాను కదా, 14వ తారీఖు వరకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఫారిన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసేటువంటి వారికి, రాజకీయ పరంగా ఉండేటువంటి వారికి, టీమ్ లీడర్స్కి అందరికీ కూడా బాగుంటుంది. ఫారిన్కి వెళ్ళే వాళ్ళకి కూడా బాగుంటుంది. 14 తర్వాతకి ఆ యోగం తగ్గుతుంది. అలాగే బుధుడికి కూడా 14 కంటే ముందు కంటే 14 తర్వాతకే బాగుంటుంది. 14వ తారీఖు నుంచి వ్యాపారస్తులందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక సప్తమంలో శుక్రుడు ఎప్పుడూ కూడా అంత యోగ్యం కాడు. సప్తమాధిపతి సప్తమంలో సంచారం చేయడం అంత యోగ్యం కాదు. కూడా రాహుతో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్యలో గొడవలు ఎక్కువగా జరిగే ఆస్కారం కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా భార్యాభర్తల మధ్యలో జాగ్రత్తగా ఉంటే మంచిది. సో ఫిబ్రవరి నెలలో మనకు చాలా వరకు ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయి, ప్రమాదకరమైన రోజులు కూడా ఉన్నాయి. ప్రమాదకర రోజులు ఏమిటి, ప్రత్యేకమైన రోజులు ఏమిటి, మనం ప్రత్యేకమైన రోజులు, ప్రమాదకరమైన రోజుల నుంచి బయట ఎలా పడతాము, అప్పుడు ఏ హోమాలు, ఏ పూజలు జరుగుతున్నాయి, మనం ఎలా చేసుకోవాలి, ఏ రెమెడీస్ పాటించాలి, అలాగే మనకు ఈ నెలలో ప్రత్యేకంగా కాల సర్పదోష నివారణ పూజలు ఎలా చేసుకుంటారు, ఈ యొక్క వివాహం కాని వారికి వివాహం జరగడానికి ఏ పూజలు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, అలాగే సంతానం కాని వారికి ఎలా సంతానం కలుగుతుంది, ఇవన్నీ విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం. మనము ఫిబ్రవరి నెలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజులలో ప్రయోగాత్మకమైనటువంటి పనులేవి చేయొద్దు, అంటే నూతనంగా చేసే పనులు చేయొద్దు. అవి 17, 18, 19 ఈ రోజులు. అలాగే 26వ తారీఖు. ఎందుకు అనంటే పంచగ్రహ కూటమి, అలాగే షష్టగ్రహ కూటమి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. పంచగ్రహ కూటమి అంటే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువుతో పాటు చంద్రుడు ఆ 2.5 రోజులు 3 రోజుల పాటు ఆ గ్రహ సంచారాల్లో ఉంది. సరే, ఆ చంద్రగ్రహం అనేటువంటిది మారిన తర్వాతకి 26వ తారీఖు వరకు మళ్ళీ గ్రహం కూడా వెళ్ళిపోయి అక్కడ కలవడం వలన ఆ కలయిక ఏదైతే ఉందో దాని వలన మనం చేసేటువంటి పనులలో ఆగిపోవడము, డిజాస్టర్ అవ్వడము, మంచి రిజల్ట్ రాకపోవడం ఎక్కువగా జరిగే స్కోప్ ఉంది. మనం ఇంత గోచారం గురించి తెలుసుకునేది దేనికి అంటే మంచి కోసమే కదా. అలాగే ఫిబ్రవరి నెలలో ప్రత్యేకమైనటువంటి తిథులు కొన్ని ఉన్నాయి. అయితే చాలామంది మనకు జాతకం కోసం ఫోన్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే
అమ్మ బాబోయ్ మీరు ఎక్కువ చెప్పినంత చేయలేకపోతున్నాము, ఓ 40,000 50,000 చాలామంది చెప్తున్నారండి. ఈ కాలసర్పదోష పూజలు, రాహుకేతువుల పూజలు, కుజగ్రహ దోషాలంటే అలాంటి వాళ్ళు జ్యోతిషం చెప్పించుకోవాలి అంటే కూడా 2,500 లేదా 2,000 అంటే అమ్మో అంత కూడా ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి 8, 10, 17, 22 తారీఖులలో, ఫిబ్రవరి 8వ తారీఖు షష్ఠి ఆదివారం అవుతుంది. అలాగే ఫిబ్రవరి 10 విశాఖ నక్షత్రం మంగళవారం అవుతుంది. అలాగే ఫిబ్రవరి 17 మంగళవారం అమావాస్య అవుతుంది. అలాగే ఫిబ్రవరి 22 ఆదివారం షష్ఠి అవుతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో మనము నవగ్రహ నవనాగ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. రాహుకేతువుల మధ్యలో అన్ని గ్రహాలు చిక్కుకొని ఉంటే వాళ్ళ జాతకం ఎవరైతే ఈ పూజలో పార్టిసిపేట్ చేయడానికి అడ్వాన్స్ పే చేస్తారో వాళ్ళకి క్లియర్గా ఈ 2,500 ఖర్చు అయ్యేటువంటి జాతక కుండలి 80 పేజీలలో ఉన్నటువంటి ఆ యొక్క కుండలి వాళ్ళకి ఇచ్చి డీటెయిల్డ్గా అమ్మ మీకు ఏ సర్పదోషం ఉంది, మనం పూజ చేసేటప్పుడు ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి పూజ చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఇది వెరీ లిమిటెడ్ పీపుల్తో చేసేటువంటిది. ఈ రోజున పూజ జరుగుతుంది ఫిబ్రవరి 8 అంటే ఒక 10 మంది లేదా 15 మంది మాత్రమే ఆ రోజు అకామిడేట్ చేయగలం. అలా ఉన్న రోజులన్నీ కూడా ఎందుకు ఇన్ని రోజులు చూసాము అని అంటే లేడీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, డేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, కాబట్టి పూజలో పార్టిసిపేట్ చేయడానికి ఫిజిబిలిటీ ఉండాలి అనేటువంటి కారణం చేత. అలాగే ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు వివాహం కానటువంటి అమ్మాయిలకి అబ్బాయిల కోసము వర కన్యా పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ వర కన్యా పాశుపత హోమాల్లో పాల్గొనదలిచిన వారు ఈ ఏ పూజ చేసినా సామూహికంగా అందరూ కూర్చోబెట్టి చేసినా ఎవరి పూజా సామాగ్రి వారివి, ఎవరి హోమగుండం వాళ్ళది, ఎవరి అర్చకుడు వారికి సపరేట్గా ఉంటారు. ఎందుకు అంటే చాలామంది అన్నారు పెద్ద హోమగుండం పెట్టచ్చు కదా అని అంటే, ఒకటే గిన్నె ప్రసాదం వండాము అందరికీ ఆ గిన్నె తెచ్చి మీరే తినండి అంటే అది ఎలా ఉంటుంది? అలా కాకుండా ఎవరి వారికి చిన్న డొప్పలో మనం ప్రసాదం పెట్టినా నా ప్రసాదం నాకు వచ్చింది అనేటువంటి తృప్తిగా ఉంటుంది. అలాగే హోమం ఎందుకు చేయాలి, పూజ ఒకటే చేయొచ్చుగా అంటారు. భగవంతుడికి హవనగుండంలో వేసింది ఏదైనా పూర్తిగా పచనమై వెళ్తుంది. ఎవరికి భోజనం పెట్టినా మనం కడుపు నిండా పెట్టినట్టు భగవంతుడికి కూడా హోమం చేస్తేనే వేసిన పదార్థాలన్నీ పూర్తిగా భగవంతుడికి చేరుతాయి. కాబట్టి ఖచ్చితంగా హోమం చేయాలి. దానికి సపరేట్గా ప్రతి ఒక్కళ్ళకి ఒక అర్చకుడు ఉంటాడు. అలా ఈ రోజులన్నింటిలో కూడా అలాగే ఫిబ్రవరి 24వ తారీఖున వచ్చేటువంటి ఆఖరి మంగళవారం రోజు కూడా వరకన్యా పాశుపత హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా మనకు ఫిబ్రవరి 1వ తారీఖు ప్రత్యేకమైనటువంటి పర్వదినం, అది మాఘ పౌర్ణిమ అని అంటారు. ఈ మాఘ పౌర్ణిమ రోజున వీలైతే సముద్ర స్నానం చేయడం, త్రివేణి సంగమ స్నానం చేయడం, గోకర్ణ క్షేత్రం లాంటి చోట పితృదోషాలు, అలాగే స్త్రీ శాపము, మాతృశాపము, గోశాపము ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క గోకర్ణ క్షేత్రంలో 31వ తారీఖు ఇక్కడి నుంచి వారిని తీసుకొని వెళ్ళి గోకర్ణ క్షేత్ర దర్శనం చేయించి ఆ యొక్క దోష నివారణ పూజాది క్రతువులు, ఫుడ్, అకామిడేషన్ అంతా కూడా నేనే ఫెసిలిటీ చేస్తూ వారిని మళ్ళీ అక్కడి నుంచి అదే రోజు తీసుకొని రావడం జరుగుతుంది. ఇలా ఎవరికైనా ఉంటే కూడా ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా ఈ నెలంతా కూడా వీరు అందరూ కూడా అన్ని జాతక వర్గాల వారందరూ కూడా 21 ప్రదక్షిణాలు నవగ్రహాలకి చేయడం, అలాగే 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి దోష నివారణ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా తెలుసుకునేటువంటివి. ఇవేవి కాదండి, మాకు జాతకం కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ ప్లేస్, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పంపించండి. పూర్తి జాతకం 60-70 పేజీల్లో విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.